హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ప్రాధాన్యతలు ఏంటో తెలిసిందే కదా. ఇక అమరావతి, పోలవరం, తర్వాత విద్యను వైద్యాన్ని కార్పొరేటీకరణ చేయడం, ప్రైవేటు పరం చేయడం, అసలు ప్రభుత్వాన్నే ప్రైవేటీకరిస్తే అయిపోయే ఈ లొల్లే ఉండదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రను చెరిపేసేందుకు, ఆయన బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులన్నింటినీ కూడా సమూలంగా డస్ట్‌బిన్‌లో పడేసేందుకు మరో కొత్త కుట్రకు తెరదీసిందన్నమాట. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను తీసి పక్కకు పారదొబ్బారు. 2.5 లక్షల మంది ఉద్యోగులు, అంటే ఆళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కాకపోయినా వాళ్ళ ఉపాధి మీద, వాళ్ళ పొట్ట మీద కొట్టింది ఈ సర్కారే కదా. తర్వాత రేషనలైజేషన్ పేరుతో గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థను కుప్పగూల్చే ప్రయత్నం. ఇప్పుడు తాజాగా ఆర్బీకే సెంటర్ రైతుల పొట్టగొట్టే ప్రయత్నం అనమాట. ఆర్బీకేలో అదృశ్యం. 5,000కు పైగా రైతు భరోసా కేంద్రాల మూత. రేషనలైజేషన్ పేరిట కుదించేందుకు కసరత్తు. వైఎస్ జగన్ ముద్రను తుడిచేసేందుకు కూటమి సర్కార్ ఎత్తుగడ. పట్టణ తీర గ్రామాల్లో పూర్తిగా మూసివేత, గ్రామీణ ప్రాంతాల్లో 2-3 కలిపి విలీనం. ఇప్పటికే ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం. సబ్సిడీ విత్తనాలు మినహా సాగు ఉత్పాదకాల సరఫరా బంద్. అంతర్జాతీయంగా ప్రశంసలతో అన్నదాతలను చేపట్టి నడిపించిన భరోసా కేంద్రాలపై అక్కసు. నిన్న స్కూళ్ళు, సచివాలయాలు, నేడు ఆర్బీకేల వంతు. అన్నిటికీ ఒకటే సాకు, రేషనలైజేషన్. కూటమి సర్కారు మూసివేతల పరంపర కొనసాగుతుంది. గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెప్తూ అన్నదాతల ఊరు దాటాల్సిన అవసరం లేకుండా విత్తనం నుంచి విక్రయం దాకా సేవలు అందించిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలకు ఉరివేసేందుకు సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే ఆర్బీకే వ్యవస్థను నీరుగార్చి పూర్తిగా నిర్వీర్యం చేసిన టీడీపీ సర్కారు తాజాగా రేషనలైజేషన్ పేరిట వీటికి మంగళం పాడేందుకు కసరత్తు చేపట్టింది. ఈ పట్టణ ప్రాంతాలతో పాటు తీర మండలాల్లోని గ్రామాల్లో ఆర్బీకేలకు పూర్తిగా ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం ప్రాతిపదికన 2-3 ఆర్బీకేలను విలీనం చేసి భారీగా కుదించాలని భావిస్తుంది. దాదాపు 5-6 వేల ఆర్బీకేలు మూతపడనుండడంతో సిబ్బందితో పాటు రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాగు ఉత్పాదకాలతో పాటు సంక్షేమ ఫలాలను రైతులకు ముంగటే అందించాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకే వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గ్రామ స్థాయిలో ఒకేసారి 10,778 ఆర్బీకేల సేవలకు 2020 మే 30న వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే 10,546 ఆర్బీకేలు సేవలు అందిస్తున్నాయి. 4 ఏళ్లలో సేవలు ఇలా. ఆర్బీకేల ద్వారా 4 ఏళ్లలో 32 లక్షల మంది రైతులకు 11,88,000 టన్నుల ఎరువులు, 58 లక్షల మందికి 34,009 క్వింటాల్ల సర్టిఫైడ్ సీడ్స్, 1,36,000 లీటర్ల పురుగు మందులతో పాటు ఆక్వా ఫిష్ ఫీడ్, పశుగ్రాసం, విత్తనాల సరఫరా. ప్రతి ఆర్బీకేలో 5,000 విలువైన మందులను అందుబాటులో ఉంచడమే కాకుండా గ్రామ స్థాయిలోనే నాణ్యమైన పశువైద్య సేవలు అందించారు. 75% సబ్సిడీపై 4 లక్షల మంది పాడి రైతులకు 7,117 టన్నుల పశుగ్రాసం విత్తనాలను పంపిణీ చేశారు. 60% సబ్సిడీపై 78,018 టన్నుల సంపూర్ణ మిశ్రమ దానా అందజేశారు. ఆక్వా రైతులకు 15,010 కోట్ల విలువైన 2,809 టన్నుల ఆక్వా ఫీడ్ సరఫరా చేశారు. ఆక్వా కార్యకలాపాలకు సంబంధించి 36,300 లైసెన్సులు జారీ చేశారు. ఎరువుల కోసం రైతులు మండల కేంద్రాల చుట్టూ తిరిగి పడిగాపులు కాయాల్సిన దుస్థితి లేకుండా గ్రామంలోనే అందించడంతో రవాణా ఛార్జీల భారం, వ్యయ ప్రయాసాలు తొలగాయి. ఇలా మరో 150 కోట్ల వరకు రైతులకు ఆదా అయినట్లు అంచనా. ఏటా 1 కోటి మందికి పైగా ఆర్బీకేలకు సేవలు పొందారు. సో ఆర్బీకేలో 15,667 మంది సేవలు అందిస్తున్నారంట. అత్యాధునిక భవనాలు, వసతులు, అవార్డులు, జాతీయ ప్రశంసలు దక్కినా కూడా వాటిని కంటిన్యూ చేయకపోగా, ఇప్పుడు రైతుల కోసమే కదా ఇదంతా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సొంతానికి చేసుకున్నాడా? రైతుల కోసమే కదా. ఏమన్నా ఇంకా మెరుగైన పాలన, మెరుగైన సేవలు అందించాల్సి వస్తే వాటిని మరింత అప్గ్రేడ్ చేయాల్సి వస్తే బాగుంటుంది కదా. అట్లా చేయం. ఎందుకంటే వాటిని తీసేస్తే తప్ప రైతులకు బుద్ధి రాదు అని చంద్రబాబు గారి ఫీలింగ్ అనమాట. ఒకసారి ఆయన గత చరిత్రను గమనిస్తే 2004కు ముందు బషీర్బాగ్ కాల్పులను ఒకసారి గుర్తు చేసుకుంటే రైతాంగ పోరాటం ఎంత పెద్ద ఎత్తున వచ్చి ఆయన సర్కారు కుప్పకూలిపోయిందో ఒకసారి గుర్తు చేసుకుంటే, వ్యవసాయం దండగా అన్నందుకు ఉచిత కరెంటు ఎట్లా ఇస్తారు? ఆ ఇచ్చే ఉచిత కరెంటు మీద, ఆ వైర్ల మీద బట్టలారేసుకోవడానికి కూడా పనికి రావు అని చెప్పి కామెంట్లు చేసిన వ్యక్తి, ఆ తర్వాత నేను మారాను తమ్ముళ్ళు, ఈ చంద్రబాబు మారాడు, మన్నించండి, ఇప్పటి నుంచి రైతులకు పెద్దపీట వేస్తా అని చెప్పి బాబ్రీ మసీదు పర్యటనకు వెళ్ళి అక్కడ ఇక తన్నులు తినొచ్చింది, అది వేరే సంగతిలే. కానీ ఇట్లా ప్రతి దశలో రైతులకు వెన్నుపోటు పొడుస్తూనే మళ్ళా మేక ఉన్న పులిలాగా రైతులకు మేలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. నిన్నటికి నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అసెంబ్లీ సాక్షిగా రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేసిరు కదా.
ఈరోజు పార్లమెంట్లో దానికి తాలూకా ఏదో డిస్కషన్ జరిగితే 2020 సో అండ్ సో మంత్లోనే దీన్ని స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ 13,000కు పైగా గ్రామాల్లో సర్వే పూర్తయింది. మరికొన్ని రోజుల్లో అంతా పూర్తి చేసి ఈ జూలై నాటికి పూర్తి స్థాయి డాటాను పార్లమెంట్ ముందు ఉంచుతామని చెప్పి సమాధానం ఇచ్చారట మన టీడీపీ ఎంపీలు. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎందుకు రద్దు చేసినట్టు? అంటే ఇట్లాంటి దిక్కుమాలిన ప్రకటనలు, విమర్శలు, ఆరోపణలు చేసి అటు రైతుల పూట కొట్టి, ఇటు మహిళల పూట కొట్టి, మందుబాబులకు మాత్రం మేలు చేసేలాగా, వాళ్ళకు కూడా మేలు చేసేది ఏముందిలే కానీ 20-30 రూపాయలు అడిషనల్గా వసూలు చేస్తూ జనం జేబులు గుల్ల చేస్తూ ఉన్నారు అన్నమాట. ఇవన్నీ సరిపోకపోగా సంపద సృష్టి అనే ఒక కొత్త నినాదం తీసుకొచ్చి ఎవరికి సృష్టిస్తూ ఉన్నారు? ఇంకా మన కులపోలకు, మన కార్యకర్తలకు, మన క్యాడర్కు, జనానికి మాత్రం చిప్ప మిగిలిచి, బొచ్చ మిగిలిచి దీన్ని సంపద సృష్టి, విజయనగరి పాలన అని డప్పేసుకుంటా ఉన్నారన్నమాట. ఇంకా చెప్తున్నా కదా, పదే పదే అనుభవించడం తప్పిస్తే ఈ 4 ఏళ్ళు ఇంక వేరే ఆప్షన్ లేదు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు కర్రు కాల్చి వాత పెడదామా అని ఎదురు చూడడం మినహాయిస్తే వేరే ఆప్షన్ లేదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.